హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చొద్దు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా కానీ వీడియో అంతా చూసినాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, కొడితే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. వీడియో చూసినాక కామెంట్ కూడా చేయండి నా వీడియో ఎలా ఉందో. అయితే ఈ వీడియో ఈరోజు సింపుల్గా నేను శుక్రవారం ఉదయాన్నే అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను, ఎలా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది అనేది చూపిపోతున్నాను. నేను ఎప్పుడైనా కూడా ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని చక్కగా పూజ చేసుకోవాలనుకుంటాం కదా లక్ష్మీదేవికి, అలా నేను సింపుల్గా పూజ చూపిపోతున్నానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే అమ్మవారికి పూజ ఎక్కడ చేస్తామో అక్కడ మనము ఉదయాన్నే నుంచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని చక్కగా స్నానాలు అయినాక రెడీ అయ్యి ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలంటే ఇక్కడ పసుపు ఎర్రమట్టితో కొంచెం అలుక్కొని నేను బియ్య పిండితో ముగ్గేసుకొని ఇక్కడైతే నేను ఈ టెన్సిల్తో అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నానండి. చాలా అందంగా వస్తుంది కదా ఇలా వేసుకుంటే. ఇంక ఇక్కడైతే ముగ్గు వేసుకున్న తర్వాత పద్మ ముగ్గు కూడా వేసాను. ముగ్గులో పసుపు కుంకుమ చక్కగా అన్నిటిలో పెట్టుకుంటే అందంగా ఉంటుందండి. అమ్మవారికి పీట పెట్టే దగ్గర ఇట్లా చేసుకొని పీట పెట్టుకొని ఇప్పుడు ఆ పీట మీద ఒక ఉతికిన క్లాత్ పరుచుకొని, కొత్త క్లాతే ఉండాలని ఏం లేదండి, ఉతికిన క్లాత్ అయి ఉంటే చాలు. తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారిని ఈ పిడికెడు బియ్యం పోసుకొని బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి అయితే నేను చెట్టు గాజులు మాల వేసుకున్నానండి. ఇంకా నా దగ్గర కొన్ని పూలు ఉండడం వల్ల పూలతో అలంకరించుకున్నాను. అయితే ఇక్కడ నేను రాగి చెంబుతో బియ్యం పెట్టుకొని బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి కూడా గంధం కుంకుమతో అలంకారం చేసుకున్నాను. అయితే చెంబు ఇలా శ్రావణ మాసంలో కూడా ఇలా శుక్రవారం రోజు కూడా ఇలా చేసుకోవచ్చండి పూజ. కలశం పెట్టుకొని అమ్మవారికి కలశం లేని వాళ్ళు ఇలా కలశం పెట్టినట్టే ఉంటుంది, ఇలా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం అందంగా ఉంటుందని తమలపాకులు పెట్టుకొని పువ్వులతో అలంకారం చేసుకున్నాను. ఇంకా దీపారాధన చేసుకునేదానికి దీపపు కుందులు కూడా పెట్టుకున్నాను. దీపపు కుందులు కూడా పెట్టుకొని నా దగ్గర బిల్వపత్రాలు ఉన్నాయండి, అవి కూడా కొంచెం అమ్మవారికి ఇంకా కింద లక్ష్మీదేవి అమ్మవారికి విగ్రహానికి అన్నిటికి కూడా ఆ బిల్వపత్రాలు కూడా అలంకారంగా పెట్టాను. అమ్మవారికి కూడా ఇష్టమే కదా బిల్వపత్రాలు అంటే. ఇంక ఇక్కడైతే వినాయకుడిని తలుసుకొని నేను పైన వినాయకుడి దగ్గర దీపారాధన చేశానండి. అందుకని వినాయకుడిని తలుచుకొని మనం ఏ పూజ చేసినా వినాయకుడిని తలుచుకొని చేస్తాం కాబట్టి వినాయకుడిని తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకొని గంధము కుంకుమ అక్షింతలు పూలు సమర్పించుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారికి గంధం సమర్పించుకుంటున్నాను. ఇంకా దీపాలకు కూడా కుంకుమ గంధము పువ్వులు కూడా సమర్పించుకున్నాను. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి కూడా విగ్రహానికి కూడా చక్కగా గంధం కుంకుమ పువ్వులు కూడా సమర్పించుకుంటున్నాను. అయితే శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన ఇళ్ళల్లో శుక్రవారానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా ఏ రోజుకి ఉండదు. ఎందుకంటే శుక్రవారం అంటే ఎక్కువ భావిస్తాము ఆడవాళ్ళని, అమ్మవారిని పూజించాలి, అమ్మవారి అనుగ్రహం దొరకాలి అనుకుంటాము. ఇలా సింపుల్ వేలా చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. నేను ఇక్కడ ఇంకా ధూపం కూడా వేసాను, ఇంకా అగరవత్తులతో ధూపం వేసాను, మామూలుగా ధూప్టిక్తో ధూపం వేసి ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైనది కుంకుమార్చన. చిన్న తమలపాకు పెట్టుకొని కుంకుమతో అర్చన చేసుకుంటున్నాను. ఈ కుంకాన్ని మనం మళ్ళీ రోజు నుదుటి మీద పెట్టుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి కుంకుమ పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చు. అలా అనుకుంటూ అమ్మవారి కుంకుమార్చన చేశాను. తర్వాత తాంబూలం కూడా పెట్టి ఇప్పుడైతే హారతి ఇచ్చుకుంటానండి అమ్మవారికి. హారతితోటే పూజ అనేది పూర్తవుద్ది. సింపుల్గా నేను చేసుకునే విధానం మీకు చూపించాను. నాకు తెలిసినంతట్లో మీకు చూపించి చెప్పాను అనుకుంటున్నాను. మీకు అందరికీ కూడా ఈ పూజా విధానం అనేది నచ్చద్ది. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత మనం కూడా హారతి తీసుకోవాలి. హారతి తీసుకొని అక్కడ అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు పువ్వులేసి మనం నమస్కారం చేసుకోవాలి. హారతి కూడా మనం తీసుకోవాలి. ఈరోజు నేను చేసుకున్న సింపుల్ పూజ ఇదండి. మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చద్దు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనండి.